ಏಸಯ್ಯ ನಿನ್ನ ಜೊತೆ ಜೀವಿಸುವಾಗಲೇ ನನ್ನ ಬಾಳು ಬದುಕಾಗಿ ಬದಲಾಯಿತು. ಏಸಯ್ಯ ನಿನ್ನ ಜೊತೆ ಜೀವಿಸುವಾಗಲೇ ನನ್ನ ಬಾಳು ಬದುಕಾಗಿ ಬದಲಾಯಿತು. ನಾಟ್ಯವಾಡಿತು ನನ್ನ ಅಂತರಂಗವು, ಇದು ರಕ್ಷಣಾನಂದ ಭಾಗ್ಯವೇ. ನಾಟ್ಯವಾಡಿತು ನನ್ನ ಅಂತರಂಗವು, ಇದು ರಕ್ಷಣಾನಂದ ಭಾಗ್ಯವೇ. ಸುಗುಣಗಳ ಸಂಪನ್ನನೇ, ಸ್ತುತಿಗಾನಗಳ ವಾರಸನೇ, ಜೀವಿಸುವೆನು ನಿತ್ಯವು ನಿನ್ನ ನೆರಳಲ್ಲಿ, ಆಸ್ವಾದಿಸುವೆನು ನಿನ್ನ ಮಾತಿನ ಮಕರಂದವಾ. ಜೀವಿಸುವೆನು ನಿತ್ಯವು ನಿನ್ನ ನೆರಳಲ್ಲಿ, ಆಸ್ವಾದಿಸುವೆನು ನಿನ್ನ ಮಾತಿನ ಮಕರಂದವಾ. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కొడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 2వ వాక్యాన్ని దయచేసి మనం చదువుకుందాం. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. చదువుబడిన వంటి విషయంలో దేవుని పిల్లలు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు గమనించాలి అంటే, ఈ రోజున ప్రేమేంది బిడ్డలారా, కుటుంబ వ్యవస్థలో ఒక వ్యక్తి రాత్రిన్ పగలు ప్రయాసపడుతుంటాడు, రాత్రిన్ పగలు పోరాడుతూ ఉంటాడు. ఎందుకు పోరాడుతూ ఉంటాడంటే, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం మంచిగా ఉండాలి అని తన కుటుంబం కొరకు ఒక వ్యక్తి, భర్తగా పిలువబడిన వంటి వాడు తన కుటుంబం కొరకు రాత్రిన్ పగలు ప్రయాసపడుతుంటాడు. ఎండనగా వాననక ఎంతటి భయానకమైన పరిస్థితులు ఉన్నా రాత్రిన్ పగలు నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా భార్య బాగుండాలి అని ఒక పురుషుడు ఎంతగానో పోరాడుతూ ఉంటాడు. దాన్ని ఎవరు తెలుసుకోవాలి అంటే, ఇంట్లో ఉన్న భార్య పిల్లలు తన భర్తను అర్థము చేసుకునే మనస్తత్వం వారికి ఉండాలి. ఒక కుటుంబ వ్యవస్థలో ఇంతగా ప్రయాసపడి పోరాటం చేసేవంటి వ్యక్తిని నువ్వు అర్థం చేసుకోకపోతే చివరికి నీ జీవితంలో తనలో ఉన్న ప్రేమను కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. తన ఎద్దు నుండి కలిగే ఆదరణకరమైన మాటల్ని నీవు కోల్పోయే పరిస్థితి వస్తుంది.
కానీ దైవజనుడు చక్కగా చెప్తున్నాడు, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను అంటాడు. ఈ చదవబడినటువంటి విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారే ఉన్నారు. యేసు ప్రభు వారు కొంతమంది అనుకుంటారు క్రైస్తవులకు మాత్రమే ఆయన సిలువను మోసాడు, ప్రయాసపడ్డాడు, పోరాటం చేశాడు అని అనుకుంటుంటారు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, భూమి మీద ఉన్న సకల మానవాళి కొరకు ఆయన సిలువను మోసాడు. అందరి కొరకు సిలువను మోసి మరణించి పునరుత్థానుడై ఆయన తిరిగి లేచాడు. దాన్ని కొందరు తెలుసుకోక, అర్థం చేసుకోక వాళ్ళు విభేదాలు పుట్టించి మనుషుల యొక్క జీవితాన్ని నాశనంలోనికి తీసుకెళ్ళిపోతున్నారు. మత కలహాలతో నింపుతున్నారు. ఆవేశానికి, ఆవేదానికి గురి కలుగు చేస్తూ ఉన్నారు. కానీ దైవజనుడు పౌలు చెప్తున్న మాట ఏంటి? నేను ఎంతగా పోరాడుచున్నానో మీరందరూ ఇప్పుడు తెలుసుకోవాల్సిన సమయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని యేసయ్య ఇంతగా మన కొరకు పోరాడాడు, ఇంతగా మన కొరకు సిలువను మోసాడు, ఎంతగానో మన కొరకు సిలువను మోసి సిలువ మాను మీద తాను తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే పరిశుద్ధ గ్రంథ లేఖనంలో చెప్పబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, నీ కొరకు ప్రయాసపడిన యేసయ్యను నువ్వు అర్థం చేసుకోకుండా, గుర్తించకుండా, గమనించకుండా లోకాశలో, శరీరాశలో, ధనాపేక్షలో పడిపోయి డబ్బు పిచ్చోడైపోయి చివరికి యేసయ్యకు దూరం అయిపోతున్నావు. దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావు. వాక్యం కరువైపోతుంది, దేవుని సన్నిధి దూరం అయిపోతుంది, ప్రార్థనా జీవితం లేదు. ఈ రోజున ఎంతోమంది తమ జీవితాన్ని నాశనం చేసుకునేవంటి వాళ్ళు లేకపోలేదు. కానీ దైవజనుడు పౌలు గారు ఇలా చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడిన ఈ విషయాన్ని గమనించినట్లయితే అక్కడే మరొక మాట కూడా రాయబడి ఉంది. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారైతే దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు నేను పోరాడుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి విషయంలో ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుని ప్రేమకు మనము ఆకర్షితులమైపోవాలంట. దేవుని ప్రేమకు, దేవుని మాటలకు, సేవకుని నోట నుండి వచ్చు ఆ దేవుని పరిశుద్ధమైనటువంటి మాటలకి నువ్వు ఏం చేయబడాలంటే, ప్రేమ యందు ఏం కలిగి ఉండాలంట? అతుక్కబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రేమకు హత్తుకొని ఉండాలి. దేవుని హత్తుకునే వ్యక్తిగా ఉండాలి. దేవుని వాక్యమును నీ హృదయంలో ఉంచుకొని వాటి యందు అనుసరించే వ్యక్తిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున చాలామందిని మనం చూస్తుంటాం. మందిరానికి వస్తారు, వాక్యం వింటారో లేదో తెలీదు, బైబిల్ చదువుతారో లేదో తెలీదు, ఇంటికి ప్రార్థన చేసుకుంటారో లేదో తెలీదు, కానీ మొత్తానికి వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. కొందరు అడుగుతారు, ఏంటండి మీరు చర్చికి వెళ్తారు కదా, ప్రార్థన చేస్తారు కదా, మరి ఏంటి సంగతి, అందులో మీకు దొరికిన సారాంశం ఏంటి అని అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసు? నాకేమీ తెలియదు. మరి మందిరానికి ఎందుకు వెళ్తున్నావు అంటే, నమ్ముకున్నాను కాబట్టి వెళుతున్నాను వస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు మీకేమని చెప్పరా అని అంటే చెప్తారు. చేతులు ఎత్తమంటారు, దించమంటారు, హల్లెలూయా చెప్పమంటారు, అప్పుడు మేము హల్లెలూయా చెప్తాం. ఏంటండి, కూర్చోమంటే కూర్చోటం, లేవమంటే లేస్తాం, అంతే. ఇంకా వేరే పనులు మాకేమీ లేదు. ప్రైజ్ ది లార్డ్.
చూడండి, దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట? నీ హృదయంలో వాటిని, నీ మనస్సులో దేవుని వాక్యాన్ని భద్రపరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. అందుకని వారు ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై, ప్రైజ్ ది లార్డ్, దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకొని వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారి కొరకు నేను పోరాడుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకటి, దేవుని వాక్యమును తెలుసుకోవాలి, దేవుని మర్మమును తెలుసుకోవాలి. దేవుని సన్నిధికి నడిపించబడుతున్న నీవు సంపూర్ణమైన ఒక గ్రహింపు నీకు కలగాలి. గ్రహింపు అనేది లేకపోతే ఎట్లా? గ్రహించాలి కదా. ఏంటండి? గ్రహించాలి కదా. ఇప్పుడు దారిని వెళుతుంటే ఎక్కడైనా ఒక రూపాయి బిల్లో 10 రూపాయల నోటు కనపడింది అనుకో, ఏం చేస్తావు? ముందు చెప్పండి, ఏం చేస్తావు? అటు ఇటు తిరిగి చూస్తావు, చుట్టూ చూస్తావు. ఎందుకు చూస్తావు అంటే ఎత్తుకునేటప్పుడు ఎవరైనా చూస్తారేమో, చూస్తే ఏమంటారు? ఏం చేస్తున్నావు అని అడుగుతారు కదా. ఏంటండి? ఒకవేళ ఎత్తుకున్న తర్వాత అది నోటు నాదే కదా, నువ్వు ఎట్ట దొంగతనం చేసావని అడుగుతారు కదా. మొదట నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని వాక్యాన్ని నువ్వు ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలండి? గ్రహించాలి. గ్రహింపు అనేది లేకపోతే ఎట్లా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొందరికి గ్రహింపు ఉండదు, కొందరికి ఆలోచన ఉండదు. కొందరు అనుకుంటారు, పచ్చ చీర కట్టుకున్నామా అందరూ? చెప్పండి, పచ్చ చీర కట్టుకున్న వాళ్ళందరూ నా భార్య అనుకుంటే ఎట్లా కుదురుతుంది? వైట్ ప్యాంట్ షర్ట్ వేసుకున్న నా భర్త అనుకుంటే ఎలా కుదురుతుందండి? గ్రహించాలి కదా, ఆలోచించాలి కదా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా మనకు తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ నేను రాసుకున్నటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధులు సంపూర్ణులుగా చేయబడుటకు మనము పోరాడాలి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధులు సంపూర్ణులుగా చేయబడుట కొరకు మనము దేవుని సన్నిధిలో పోరాడాలి. పరిశుద్ధులు సంపూర్ణులుగా మార్చబడాలి. దేవుని సన్నిధిలో వాళ్ళు సంపూర్ణులుగా ఎప్పుడు చేయబడతారు? ఏంటండి? ఇప్పుడు పిల్లలు లేరని ప్రార్థన చేశాం, దేవుడు ఆమెను దర్శించాడు, గర్భఫలాన్ని ఇచ్చాడు. కనేదాకా ఉండాలిగా. కనేదాకా ఉంటున్నారా? చెప్పండి, ఏం చేస్తారు? ఏందట చూస్తున్నారు? దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు, ఇచ్చేదాకా ఆగాల లేదా? ఆడపిల్ల మగపిల్ల సరే పుట్టేదాకా ఉండాలా లేదా? ఎన్ని హాస్పిటల్ అయినా తిరుగుతారు, ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతారు. మందిరానికి మందిరానికి ఎందుకు రావట్లేదంటే ఛార్జీకి డబ్బులు లేవు సార్ అంటాడు. హాస్పిటల్లో చూపించడానికి 1000 రూపాయల డబ్బులు ఉంటాయి. ఏంటండి? పనికి మాలిన దాని కొరకు అక్కడిక్కడ తిరిగేదానికి డబ్బులు ఉంటాయి, మందిరానికి రావడానికి డబ్బులు ఉండవు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇచ్చిన గర్భఫలం ఎక్కడికి పోదు. ఆడపిల్లో మగపిల్లడో దేవుడు ఇచ్చిన పిల్ల పుడుతుందిగా, పుట్టేదాకా ఆగాలి కదా. ఆగరు, హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మగపిల్లడైన ఆడపిల్ల అన్నాడు అనుకో, వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వెంటనే చెప్పండి, ఏం చేస్తారండి? ఉండటానికి వీల్లేదు, అబార్షన్ చేసేసేయి. సరే, అబార్షన్ చేయించే టైంలో వాడు మగపిల్లడే ఉన్నాడు అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఈ మధ్య నేను ఒకళ్ళని అడిగితే, ఇప్పుడు అట్లేం కాదండి, ఆడపిల్ల మగపిల్ల వెంటనే చెప్పేస్తున్నారు. అంటే ఆడపిల్లలు, ఇప్పుడు ఆడపిల్లని నీ గర్భంలో ఆడపిల్ల ఉందని తెలిస్తే నువ్వేం చేస్తావు? వెంటనే తీపిస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి నిండు ప్రాణాన్ని నీవు తీస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. తీసే ముందు ప్రతి తల్లి ప్రతి తండ్రి గ్రహించవలసింది ఏంటంటే, మొదట నువ్వు భూమి మీద ఎందుకు పుట్టావో అది తెలుసుకోవాలి. నువ్వు ఎందుకు పుట్టావో అని తెలుసుకోకుండానే
నీ గర్భంలో ఉన్న బిడ్డ ప్రాణాన్ని తీసే అధికారం నీకు లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిచ్చుచున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే, పరిశుద్ధులను సంపూర్ణులుగా చేయబడుటకు నువ్వేం చేయాలంట? పోరాడాలి. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధులను ఇంకా నువ్వు సంపూర్ణులుగా వారిని చేయాలంటే దేవుని వాక్యము చేత నడిపించబడాలి. వారిని ఇంకా నువ్వు ప్రోత్సహించాలి, వారిని ఇంకా నువ్వు బలపరచాలి, ఆత్మీయంగా వారు వెతికేటట్లు చేయాలి. దేవుని సన్నిధిలో వారిని బలపరిచే వంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఈ రోజున అనేక మంది తన పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు, పరిశుద్ధతను కోల్పోయి అపవిత్రులుగా మార్చబడుతున్నారు. వాక్యాన్ని వినకుండా పెడ చెవిని పెట్టి తమ జీవితంలో దూరమైపోతూ ఉన్నారు, సాతానుకు బానిసలుగా మారిపోతున్నారు, పాపానికి లోకానికి దగ్గరైపోతున్నారు. అందుకని దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. దేవుని ప్రేమయందు మనం ఏం కలిగి ఉండాలంట? చెప్పండి, ఏం కలిగి ఉండాలంట? ఆయన ప్రేమకు మనము అతక్కబడిన, అంటే ఆయన ప్రేమయందు మనం ఏం కలిగి ఉండాలంట? స్టాండర్డ్గా ఉండాలి, ఆయన ప్రేమను పొందుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అతక్కబడిన వాడై సంపూర్ణమైన గ్రహింపు యొక్క ఐశ్వర్యమును కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తమ హృదయములలో ఆదరణ పొందవలెను. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని వింటున్న నువ్వు ఒకటి తెలుసుకోవాలి, రెండోది దేవుని ప్రేమకు అతక్కబడిన వారై ఉండాలి, మూడోది తన ఐశ్వర్యమును పొందుకోవాలి, స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో నిజమైన దేవుడు ఎవరని స్పష్టం చేసుకోవాలి, నీవు రుజువు చేసుకోవాలి. దేవుని వాక్యం రుజువు చేస్తుంది, యేసుక్రీస్తు తప్ప మరొక దేవుడు ఈ ప్రపంచంలో లేడని పరిశుద్ధ గ్రంథ లేఖనాలు తెలియచేస్తుంది. మరి నువ్వెందుకు గుడ్డివానిగా ప్రవర్తిస్తున్నావు? గుడ్డిదానిలాగా ఇంకా ఎందుకు లోకాశలో, ఇంకా ఎంతకాలం శరీర సంబంధమైన విషయాల్లో? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారే ఇలా చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, దేవుని ప్రేమను పొందుకుంటున్న నీవు, దేవుని వాక్యాన్ని తెలుసుకున్న నీవు ఏం చేయాలంట? తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు నేను పోరాడుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. కొలసి పత్రిక 4వ అధ్యాయము, కొలసి పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యం. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎప్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారైన నిలకడగా ఉండవలెనని ఇప్పుడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనల్లో పోరాడుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఒక సేవకుడు సంఘము కొరకు ఏం చేసి పోరాడుచున్నాడంటండి? చెప్పండి. ఒక సేవకుడు రాత్రి పగులు పోరాడుతూ ఉంటాడు. ప్రార్థనల యందు మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడంట. ప్రైజ్ ద లార్డ్. వీళ్ళని కాపాడు, వాళ్ళని కాపాడు, ఆ కుటుంబాన్ని కాపాడు, ఈ కుటుంబాన్ని కాపాడు, ఆ గ్రామ ప్రజలను కాపాడు, ఆ పల్లెటూరు ప్రజలను కాపాడు, ఆ పట్టణంలో ఉన్న ప్రజలను కాపాడు, అనేకులను కాపాడు, మా దేశ రాష్ట్ర ప్రజలను కాపాడమని ఒక సేవకుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాడు. మరి నువ్వేం చేస్తుంటావు? తిని పండుకుంటావా ఏంటండి? నువ్వేం చేస్తుంటావు?
నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ భార్య కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు, నీ సంపాదన కొరకు, దాని కొరకే పోరాటం చేస్తున్నావే. కానీ ఒక్కరోజైనా, ఒక క్షణమైనా, ఒక గంటైనా దేవుని సన్నిధిలో మోకరించి నా కుటుంబం, నా గ్రామం, నా ప్రజల కొరకు ప్రభువా వీరందరినీ రక్షించు నాయనా అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నువ్వు ప్రార్థన చేసిన దాఖలాలు కనపడట్లేదు. తిన్నామా, పండుకున్నామా, పగలంతా పని చేసామా, ఇంటికి వచ్చామా, తిన్నామా, పండుకున్నామా, ఇంకా అంతే. ప్రార్థన అనేది ఉండదు, బాధ్యత అనేది ఉండదు. నలుగురికి మాత్రం గొప్పగా చెప్తారు, వద్దానికో ప్రార్థన చేస్తున్నావా, ప్రార్థన చేసుకోవాలా అని చెప్తారు. వీళ్ళందరికీ నీతి చెప్తారు, ఈడేమో నీతిహీనుడుగా ఉంటాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా చక్కగా విషయాన్ని తెలియచేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇలా చక్కగా చెప్పాడు. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారైన నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడంట? ప్రైజ్ ది లార్డ్. ఒక సేవకుడు సంఘము ఏమై ఉండాలంట? సంపూర్ణ ఆత్మను కలిగి నిలకడగా ఉండాలని. ఏంటండి? నిలకడగా ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడంట? ప్రార్థననే పోరాటం, ప్రార్థననే పోరాటం చేస్తుంటాడు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది మేము చూస్తుంటాం, కడుపు నిండా పెడితే పాస్టర్ మంచోడు, కడుపు నిండా పెడితే పాస్టర్మా మంచిది, కారు ఎక్కించుకొని తిరిగితే పాస్టర్ గారు మంచోడు, ఎక్కించుకోకపోతే ఏమంటాడు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కడుపు నిండా తిండి పెట్టేదనుకో ఏమంటారు? ఒక ముద్ద కూడా పెట్టడం అని ముద్ద పెట్టేవాడు కొరకు తిరుగుతుంటాడు. రక్షణ కలుగు చేసే దేవుని వైపు చూడరు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ఏంటండి? అందుకని ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయంలో చాలా చక్కగా ఇతడు ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలు ఏం చేస్తున్నాడంట? పోరాడుతూ ఉన్నాడు. అందుకని మన చేతిలో మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడాలి. మనుషులతో కాదండి, శత్రువులతో కాదండి, దేవునితోనే మనము పోరాడే వ్యక్తులుగా ఉండాలి. అందుకని చదవబడిన ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా కనబడాలి. ఇక్కడ మనం దేవునితో పోరాడాలంటే దేవుని చిత్తమును గ్రహించి, దేవుని చిత్తమును గూర్చి, ఏంటండి? దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవాడై నిలకడగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నిలకడగా ఉండేది ఎవరంటే దేవుని చిత్తాన్ని గ్రహించిన వాడు ఉంటాడు. దేవుని చిత్తాన్ని గుర్తించిన వాడు, దేవుని చిత్తాన్ని గ్రహించిన వాడు ఏం చేస్తాడంటే నిలకడగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారు సిలువ మోసుకొని వెళుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని, ఏంటండి, కొరనేయుడని సీమోన్ అనబడిన వ్యక్తి ఆయన వెళుతూ ఉంటే కొందరు సైనికులు అతన్ని పట్టుకొచ్చి ఆయన సిలువ మోయమని చెప్పారు. అప్పుడు అతను ఏం చేశాడండి? కొంత దూరం మోసాడు. ఆ తర్వాత యేసు ప్రభు అంటాడు, ఇది నువ్వు మోయాల్సింది కాదు అని చెప్పండి, నేను మోయవలసిన భారం నా మీద ఉంది. నీకు అప్పగించబడిన పని నువ్వు చేయాలి. ఎవరికి అప్పగించబడిన పని వాళ్ళే చేయాలి. కానీ నీకు అప్పగించబడిన పని ఇంకొకరికి అప్పగించి నువ్వు పోతున్నావంటే దీనికి అర్థం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను కుర్చీ తెమ్మని అనుకో, వాడు తెస్తానులే. నేను ఈయనకు చెప్తే ఈయన ఎవరికంటాడు? ఇంకా చెప్పండి, ఈయన ఇంకొకటికి చెప్తాడు. అంటే దేవుని చిత్తంలో నువ్వు ఉన్నావా? దేవుని చిత్తాన్ని గ్రహిస్తూ ఉన్నావా? ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? కొంతమంది ఉంటుంటారు, ఏదైనా చెప్పిన అది కాదులే సార్,
ఏంటంటే అది కాదులే సార్ అని మాకు సలహాలు ఇస్తుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు ఒక సంఘ విషయములో అతడు ఏం చేస్తాడంట? రాత్రింపగలు ప్రార్థనలో పోరాడతాడు. విశ్వాసాన్ని పడిన నీవు నీ కుటుంబం కొరకు మాత్రమే కాదు, నీ గ్రామం, నీ ప్రాంత ప్రజలు, నీ రాష్ట్రం, నీ దేశం కొరకు రాత్రింపగలు దేవుని సన్నిధిలో నీవు పోరాడాలి. ప్రార్థన ద్వారా పోరాడాలి. ఒక గంట సేపు మోకరించి ప్రార్థన చేస్తే నువ్వు చేసిన ప్రార్థనకి దేవుని చిత్తం ఏంటో నువ్వు గ్రహించేటట్లు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధులను సంపూర్ణులుగా చేయుటకు మనం ఏం చేయాలంట? సంపూర్ణంగా చేయబడుటకు మనము ప్రార్థనలో పోరాడాలి. సంపూర్ణంగా మార్చబడాలంటే పరిశుద్ధులు సంపూర్ణులుగా చేయబడాలి. ఎప్పుడు సంపూర్ణంగా చేయబడతావు? ఎత్తబడిన తర్వాతనా? ఎత్తబడక మునిపే నీవు ఈ లోకంలో సంపూర్ణులుగా చేయబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇల్లు కట్టి అంత అయిపోయి పెయింట్ వేసిన తర్వాతనే ప్రారంభోత్సవం. దాన్ని ఏమంటే సంపూర్ణంగా ఇంటి పనులన్నీ ముగించబడి అన్ని పనులు చేసేసి ఆ తర్వాత పెయింటింగ్ అంతా వేసేసి దానికి కావాల్సినవన్నీ డోర్లు, లైట్లు, కిటికీలు అన్నీ పెట్టేసి అంత అయిపోయిన తర్వాత లైట్లతో అలంకరించిన తర్వాత అప్పుడు అనుకుంటాం ఈ ఇల్లు ప్రారంభోత్సవానికి రెడీగా ఉంది. మరి దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే సిద్ధంగా ఉన్నావా? సంపూర్ణంగా మార్చబడ్డావా? పరిశుద్ధులుగా ఉన్నావు. నేను పరిశుద్ధుడు నన్ను అనుకుంటున్నావు, కానీ సంపూర్ణమైన వంటి పరిశుద్ధతను కలిగి ఉన్నావా? అందుకని ఇక్కడ రాసుకున్నాను, పరిశుద్ధులను సంపూర్ణులుగా చేయుటకై నీవు పోరాడాలి. సంపూర్ణగుటకు నీవేం చేయాలంట? సంపూర్ణంగా చేయబడుట కొరకు నీవు పోరాడాలి. ప్రైజ్ ది లార్డ్. అపవిత్రునిగా చేయకూడదు. ఎదుటివాడిని అపవిత్రునిగా చేయకూడదు. వారి విశ్వాసాన్ని అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయేటట్టు చేయకూడదు. కొందరు మాట్లాడే మాటను బట్టి వాడికి ఉన్న విశ్వాసం కూడా అవిశ్వాసంలోకి వెళ్ళిపోద్ది, వారు మాట్లాడే మాటను బట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ఆయన ఎవరో గొర్రెపిల్ల పట్టుకొని పోతున్నాడు అంట దారిన. గొర్రెపిల్ల ఎత్తుకొని వెళ్తా ఉంటే ఏంటండి, ముగ్గురు దొంగలు అతను చూసి ఏంటండి ఆ గొర్రెపిల్లని తీసుకొని పోతా ఉంటే అతని దగ్గరికి వచ్చారంట. ఏంటి నువ్వు కుక్క పిల్లని పట్టుకొని వెళ్తున్నావు అన్నారంట. ఏంటండి కుక్క పిల్లని? ఇప్పుడు అందరి శ్వాసులే ఏంటండి ఈ ముందు కూర్చున్న వాళ్ళు చెప్తారు ఏమని, ఏంట్రా అని చెప్పి కొంతమంది మాట్లాడతారు. ఈ గొర్రె పిల్లని పట్టుకొని వెళ్తా ఉంటే ఒక ఆయన అన్నాడంట, ఏంటి కుక్క పిల్లని ఎత్తుకొని వెళ్తున్నావు అన్నాడంట. ఆడు నవ్వుకొని, నీకేమైనా మత్తిపోయిందా, ఇది గొర్రె పిల్ల కుక్క పిల్ల కాదు అని చెప్పి అన్నాడు. సరే వీడు అట్లాగే వెళ్ళిపోయాడు. రెండో ఓడు ఎదురొచ్చాడు. రెండో ఓడు ఎదురొచ్చిన తర్వాత వీడు కూడా ఏం చెప్పాడు, ఏంట్రా కుక్క పిల్లని తీసుకొని వెళ్తున్నావు అన్నాడంట. వీడు కొంచెం డౌట్ వచ్చింది. మొదటోడేమో కుక్క పిల్లని పట్టుకొని వెళ్తున్నావు ఏంటి అని చెప్పి మొదటోడు చెప్పాడు. సరేలేని ఫోన్లు అనుకున్నాడు. వీడేడో పిచ్చాడు, గొర్రె పిల్లని కుక్క పిల్ల అంటాడేంటి అని చెప్పి వీడు వెళ్ళిపోయాడు. రెండో వాడు ఎదురయ్యాడు. ఆడు కూడా అన్నాడు ఏమని, కుక్క పిల్లని తీసుకొని వెళ్తున్నావేంటి, పట్టుకొని వెళ్తున్నావేంటి అనేసరికి వీడికి డౌట్ వచ్చింది. నువ్వు విశ్వాసువే, నీ తోటి విశ్వాసులే నీతో ఉంటారు. నీతో ఉన్న విశ్వాసులే చివరికి నీలో విశ్వాసం లేకుండా చేసేస్తారు. చివరికి నేను మందిరాన్ని కూడా రానికుండా చేసేస్తారు. ఆ తర్వాత ఈ రెండో వాడిని కూడా దాటేసి వెళ్ళిపోయాడు. మూడో వాడు ఎదురయ్యేసరికి ఆడు కూడా చెప్పాడంట, ఏమండి నీకు బుద్ధి ఉందా, కుక్క పిల్లని తీసుకొని వెళ్తున్నావు ఏంటి అన్నాడంట.
అనేసరికి అతనికి డౌట్ వచ్చి వారి మాటకు లోబడి ఆ మాటను చెవులు పెట్టుకొని చివరికి ఈడు దుస్థితికి లాస్ట్ గొర్రెపిల్ల ఏమైపోయిందంట చెప్పండి. పచ్చకామెరలోడికి ఊరంతా పచ్చగానే కనపడుతుంది. ప్రార్థన జీవితం లేనోడికి ఏం కనిపిస్తుంది? శోధనలు కనిపిస్తాయి ఎదురుగా. ఆడి కళ్ళకి 24 గంటలు శోధనే కనపడుతుంది. ఏంటి? నాకు ఇలా కనపడింది, నాకెందుకు శోధనలు రావాలి, నాకెందుకు సమస్యలు రావాలి, నాకెందుకు ఈ బాధలు, నేను ప్రార్థన చేస్తే కదా నువ్వు ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి వస్తారు కొందరు బెల్లం కొట్టిన రాయిలాగా ఉంటారు. బెల్లం కొట్టిన రాయి ఉంటుంది చూడండి, కదలదు మెదలదు, కొట్టేసి పక్కన పెట్టేసి అక్కడే అట్లే ఉంటారు, ప్రార్థనే చేయరు, అట్లే ఉండిపోతారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఏం కలిగజేస్తాడంట? సంపూర్ణమైన వంటి పరిశుద్ధుడిగా అగునట్లు దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వీడి చివరికి ఫస్టోడు అదే మాట చెప్పాడు, నమ్మలేదు. రెండో వాడు చెప్పేసరికి అనుమానం వచ్చింది. మూడో వాడు చెప్పేసరికి పూర్తిగా డౌట్ వచ్చేసింది. ముగ్గురు చెప్పేసరికి తనకి ఏం కలిగిందంట చెప్పండి? డౌట్ వచ్చేసి చివరికి గొర్రె పిల్లను వదిలేసి వెళ్ళిపోయాడు. వీళ్ళేం చేశారండి? దాన్ని తీసుకొని వెళ్ళిపోయి వాడు పండుగ చేసుకున్నారు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ప్రజలు చేసేది ఏంటంటే ఎదుటివాడిని నాశనము చేయాలి, ఎదుటివాడిని వెదగనివ్వకుండా చేయాలి, వీడిని లేకుండా చేయాలి. మనుషులు చేసే ఆలోచన విశ్వాసికైనా ఒక సేవకుడిని అయినా వాడిని లేకుండా చేయాలి, మనకు అడ్డం ఎదురు మాట్లాడే వాడిని సంఘంలో లేకుండా చేయాలి అనుకుంటారు. కానీ దేవుని చిత్తాన్ని గ్రహించావా? దేవుని ఆలోచనను బట్టి నడుచుకుంటున్నావా? ఏ స్థితిలో నువ్వు ఉంటున్నావు ఒకసారి ఆలోచించావా? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని చెప్పబడుతున్నటువంటి విషయాన్ని గమనిస్తే, మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారైన నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కొరకు పోరాడుతున్నాడండి? సంఘము నిలకడగా ఉండాలి, విశ్వాసులు నిలకడగా ఉండాలి, సంఘ క్షేమాభివృద్ధి చెందాలి. నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయాలంటే మొదట నువ్వేం చేయాలంట? నిలబడాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి, ప్రార్థనలో నిలబడాలి, పట్టుదల కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని చదవబడిన ప్రతి విషయంలో జాగ్రత్త మనం గమనించి నడిపించబడాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. రెండవ మాట, యూదా పత్రిక 3వ వాక్యం. యూదా పత్రిక 3వ వాక్యం. ప్రియులారా, మన అందరికీ కలిగిన రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేష ఆసక్తి గలవాడై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చును. చప్పట్టు కొట్టి ప్రభుని మహిమపరచుకుందాం. ఈ చదవబడిన వంటి విషయంలో పరిశుద్ధులకు ఒక్కసారి బోధ అప్పగించబడుతుంది అంటాడు. దేవుని వాక్యం కూర్చున్న ప్రతి వారికి అప్పగించబడుతుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళు పరిశుద్ధులు. దేవుని వాక్యం మీకు అప్పగించబడిన తర్వాత మీరేం చేయాలి? దాన్ని ఏంటండి ఇక్కడ చక్కగా చెప్తున్నాడు.
పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు ఏం చేయాలంట? పోరాడాలి. ఒక పని అప్పగించిన తర్వాత, ఒక బాధ్యత అప్పగించిన తర్వాత నీవు ఆ బాధ్యత కొరకు ఏం చేయాలంట? పోరాడాలి. ప్రయత్నం చేయకుండా, పోరాడకుండా కూర్చొన్నాక అంతా నా దగ్గరికి వచ్చి పడాలంటే ఎలా కుదురుతుంది? ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా చెప్పబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుని వాక్యం అంట పరిశుద్ధులకు ఏంటంటే పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ విషయమై మీరు పోరాడాలి. నేను రాసుకున్నాను, పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ విషయమై మనము పోరాడాలి. ఆ బోధ యందు మనం పోరాడాలి. బైబిల్లో ఒక మాట రాస్తుంది. సామెతల గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, సొలొమోను గారు చక్కగా చెప్పాడు, బాలుడు నడవలసిన త్రోవను వారిని నేర్పించు. ఎందుకు? వాడు పెద్దవాడైనప్పుడు అందులో నుండి తొలగిపోకుండానట్లు. ప్రైజ్ ది లార్డ్. అప్పగించబడిన బోధ ఎందుకు నీకు బోధించబడుతుంది? ఎందుకు బోధ అప్పగించబడిందంటే, నీవు దారి తప్పిపోకుండా ఉండునట్లుగా దేవుని వాక్యం నీకు బోధించబడుతుంది. ఆ వాక్యం నీకు అప్పగించబడింది. ప్రైజ్ ది లార్డ్. ప్రకటించబడుతున్న వాక్యం నీకు అప్పగించబడినప్పుడు నువ్వు వాక్యానుసారంగా మాత్రమే నీవు పోరాటము చేయాలి. ప్రైజ్ ది లార్డ్. వాక్యానుసారంగా పోరాడితే, దైవ జ్ఞానానుసారంగా నువ్వు పోరాడితే, ప్రార్థన పూర్వకంగా పోరాడితే, ఆత్మీయంగా పోరాడితే, పరిశుద్ధత కలిగి పోరాడితే, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో తప్పనిసరిగా తన కార్యాన్ని చేస్తాడు. నువ్వు పోరాడకుండానే కూర్చుంటే ఎలా? ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. ఇంకొక విషయం చెప్పనా? సౌలు సైన్యాన్ని తీసుకెళ్ళాడు, కూర్చున్నాడు. పోరాడాల్సింది ఎవరితో? చెప్పండి, ఎవరితో పోరాడాలి? శత్రువుతో పోరాడాలి. ఫిలిష్తీయులతో పోరాడి గెలవాలి. గెలవకుండా ఎక్కడ కూర్చున్నాడు? చెప్పండి. నీలాగనే మందిరానికి వచ్చి వెనకాల కూర్చుంటాడు, హాజరించుకొని వెళ్ళిపోయేలా కూర్చున్నాడు టెంట్ వేసుకొని. వాడు శుభ్రంగా మధ్యలో పండుకున్నాడు లోయలో. ఎవరో ఆడవలసినటువంటి వాడు పోరాడకుండా వారికి భయపడి కూర్చున్నాడు. దావీదు వెళ్ళాడు, దేవుని నామం పేరట వస్తున్నానని చెప్పాడు. యుద్ధము నాది కాదు యెహోవాది అన్నాడు. వెళ్ళి శత్రువుతో పోరాడి గెలిచి కూర్చుంటే ఎలా? కొంతమంది వస్తారు, ఇటు కూర్చుంటారు, ఇంక ఇస్త్రాకు నీళ్లు తెచ్చి ఇచ్చి అన్నం పెడితే చాలు వాళ్ళకి. ఏంటండి? శుభ్రం కడుపు నిండా తిని పోరు, ఆనే పండుకుంటారు. ఇస్త్రాకు పక్కన పడేసి ఆనే పండుకుంటారు అవసరమైతే. కొంతమంది అలా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక కుటుంబానికి యజమానుడు ఎంత అవసరమో, ఒక కుటుంబానికి యజమానురాలు ఎంత అవసరమో, ఆ ఇద్దరికి పిల్లలు ఎంత ప్రాముఖ్యమో, నీ జీవితంలో యేసయ్య అంతకంటే 7 అంతలుగా ప్రాముఖ్యం. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొందరికి చెప్పే మాటలు అర్థం చేసుకోక, దైవ భయం లేక ఏంటండి ఇగిలించుకుంటూ కూర్చుంటారు. ఏంటండి? ఇగిలించుకుంటూ కూర్చుంటారు. పాము నాలుకోళ్ళు. కొంతమంది పాము నాలుకోళ్ళు తెలుసా మీకు? కొందరికి పాము నాలుగు ఉంటుంది. వాక్యం చెప్తూ ఉంటే అంటారు. ఏంటండి? మీరు బాగా అంటారు అనండి, ఒకసారి చూద్దాం. నాకంటే బాగుంటారు. ఏముందిలే ఎట్ట అంటాం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. బాగుపడే లక్షణాలు ఉన్నవాడు ఇతడు చేస్తాడా?
చక్కగా వాక్యాన్ని విని మనసును మార్చుకొని పరిశుద్ధత కలిగి సంపూర్ణంగా మార్చబడటానికి ప్రయత్నాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. అందుకని దైవజనుడు చక్కగా అన్నాడు, పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ విషయమై మనము పోరాడాలి. మనకు అప్పగించబడిన దాన్ని మనము పోగొట్టుకోకూడదంట. అప్పగించబడిన దాన్ని పోగొట్టుకోకూడదు. కొందరు ఎలా పోగొట్టుకుంటారు తెలుసా? ఇప్పుడు అవ్వకి ఆదాముకి దేవుడు అప్పగించాడు. ఏం అప్పగించాడు? అన్నీ తినండి, తోట మీకు సొంతం, ఈ తోటలో ఉండండి, అన్నిటిని మీరు పరిపాలించండి, అన్ని తినండి, ఇదొక్కటి మాత్రమే తినొద్దన్నాడు. వాళ్ళ మనసు ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? చెప్పండి. అవ్వ ఆదాము మనసు ఎక్కడికి వేడిపోయింది? సేవకుడు ఎంత చెప్పినా పెడు చెవిని పెడుతున్నావు, నీ మనసు ఎక్కడికి వెళ్ళింది? ఏంటండి? సర్దం మీద, సోకు మీద, ఏంటండి వస్త్రాల మీద, ఎంటుకల మీద, ఉంగరాల మీద, వాచ్ల మీద వాళ్ళ మనసు వెళ్ళిపోద్ది. అవ్వ చేసింది అదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సముద్రం అంత సమృద్ధి ఉన్న ఈ దరిద్రుడికి ఎక్కడ ఉంటుందంట కన్ను? చెప్పండి, ఎక్కడ ఉంటుంది? ఆ పేదోడికి ఉంటుంది కొంచెం, దాని మీదనే ఉంటుంది. వీడి సముద్రం అంతా సమృద్ధి ఉన్నా కూడా వీడి మనసు అంతా దాని మీదనే ఉంటుంది. కష్టపడేవాడు ఉంటాడు, సంపాదించే భర్త ఉంటాడు, అన్నీ తీసుకొచ్చి పెట్టేవాడు ఉంటాడు, అన్నీ ఉన్నాయి. పనికి మాలిన దానికి ఎవరి మీద ఉంటుంది? పైనేమో భక్తి, లోపలేమో అన్నీ ఉంటాయి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం తేటగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మూడో మాటను చూద్దాం. మూడో మాటను కూడా దయచేసి చూద్దాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పోరాడవలసిన పోరాటంలో, నీ పోరాటంలో దేన్ని కాపాడుకోవాలంట చెప్పండి? ఏం కాపాడుకోవాలండి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం చాలా ముఖ్యం. ఒక మనిషికి విలువ, ప్రేరు, ప్రతిష్ట ఎంత ముఖ్యమో విశ్వాసము కూడా అంతే ముఖ్యం. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. యేసుప్రభు దగ్గరికి వచ్చిందండి పాపాత్మురాలు స్త్రీ, వచ్చింది, ప్రభు పాదాలు పట్టుకుంది. ఆయన చెప్పాడు, ఇంకా పాపము చేయకు, విశ్వాసము గలదాన్ని వెళ్ళమన్నాడు. ఆమన్న మానేసింది. కానీ ఈ రోజున మనుషులు ఏం చేస్తున్నారు? లోక సంబంధమైన విషయాల నుంచి బయటికి రాలేకపోతున్నారు. అంటే గల కారణం ఏంటి? ధనము స్థిరమని, లోకము స్థిరమని, ఈ లోక సంబంధమైన వాటి అన్ని స్థిరమని, డబ్బు, ఈ లోకము, ఇల్లు, ఇవే స్థిరమని కొంతమంది వారి జీవితాన్ని వాళ్ళే నాశనానికి గురి కలుగు చేసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఎప్పుడు చేస్తానో, నా పరిస్థితి ఏమైపోద్దో, చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తానో, నరకానికి వెళ్తానో, పరలోకానికి వెళ్తానో అని గ్రహించగలిగిన వాడైతే దైవ భయము కలిగి జాగ్రత్తగా ఉంటాడు. ఉన్నంతకాలం జాగ్రత్తగా ఉంటాడు. ఉన్నంతకాలం కష్టపడి సంపాదించుకుంటాడు, కడుపు నిండా తింటాడు, తన భార్య పిల్లల్ని సంతోషపరుస్తాడు, తన భర్తను సంతోషపరుస్తుంది. ఆ తర్వాత దేవుని కొరకు భయం, భక్తి కలిగి జీవిస్తారు. అందుకని దైవజనుడు పౌలు గారు ఇక్కడ చెప్పిన మాట ఏంటి? మంచి పోరాటం పోరాడాలి, పరుగును కడముట్టించాలి. మూడో మాట నేను రాసుకున్నాను, మంచి పోరాటం పోరాడాలి. ఏంటండి? నీ పరుగును నీవు తుదముట్టించాలి. విశ్వాసం అనే యాత్రలో నువ్వు ఉన్నావు. ఆత్మీయ జీవితంలో నడిపించబడుతున్న నీవు నీ విశ్వాసాన్ని కాపాడుకొని నీ పరుగును నీవు తుదముట్టించాలి.
నీ పరుగు ఎక్కడ ముట్టించాలి? యేసు క్రీస్తు యొక్క ఒడిలో ముగించాలి. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రభు యొక్క ఒడిలో చేరేంత వరకు, ఆయన సింహాసనం మీద నీవు ఆయన సింహాసనం ఎదుట నిలబడేంత వరకు నీ పరుగును తీసుకెళ్ళి ఎక్కడ ముట్టించాలంట? ఆయన సింహాసనం ఎదుటని తుదముట్టించాలి. నేను ఇక్కడే ముగించాను, ఇంకా పరిగెత్తలేను, నా వల్ల కాదు, ఇంత విశ్వాస జీవితంలో నేను ఉండలేను. ఏంటండి? అబద్ధం ఆడకపోతే కుదరదో, మోసం చేయకపోతే కుదరదో, నమ్మక ద్రోహం చేయకపోతే కుదరదో, వాళ్ళని తిట్టకపోతే కుదరదు, నాకు ఇవన్నీ చేసేవాడిని, నేను ప్రభు దగ్గర ఎట్ట ఉంటాను, నా వల్ల కాదు బాబు అని పోయేవాళ్ళు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. నరకానికి పోవటానికైనా ఇష్టపడతారు, కానీ దేవుని మహిమలో ఉండాలనే ఆలోచన వారికి కొంచెం కూడా గ్రహింపు ఉండదు. నరకానికి వెళ్ళేదానికైనా ఇష్టపడతారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించి మనకిచ్చినటువంటి ఆ విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలంట? ఈ చివరి దినాల్లో కాపాడుకోవాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదట ఏం చెప్పాను చెప్పండి? పరిశుద్ధులను సంపూర్ణంగా చేయుటకై మనము పోరాడు. పరిశుద్ధులను సంపూర్ణంగా చేయటం అంటే ఏంటి? వారిని వాక్యము చేత మనం ప్రోత్సహించాలి, వారిని ధైర్యపరచాలి. వారి పరిశుద్ధతను పోగొట్టే స్థితిలోకి మనం వారిని చేయకూడదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు గారు పరిశుద్ధులైనటువంటి వారిని ఇంకనూ వారిని ప్రోత్సహించి వాక్యము చేతను, సాక్ష్యముల చేతను, ప్రార్థనల ద్వారా వారిని ప్రోత్సహించి ఏం చేశాడంట? సంపూర్ణులుగా అగునట్లుగా చేశాడు. సంపూర్ణ అవటం అంటే మనం గమనించాలి, ఇది మట్టి. ఏంటంటే ఇది మట్టి కదా, మట్టితో దీన్ని చేశారు. మట్టితో పాత్రను చేసి దీన్ని కాల్చి ఏంటండి ఇదిగో ఈ స్థితిలోకి తీసుకొచ్చారు దాన్ని. ఇది చేసినటువంటి వారికి తెలుసు, ఇది ఎలా తయారు చేశారనేది వారికి తెలుసు. ఎలా చేయాలి అనే దాన్ని వారు ముందే ఆలోచన చేసుకొని చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తూర్పుగోదావరి జిల్లాలో చూశాను నేను, ఇవి తయారు చేస్తారు. పింగాణి వస్తువులు ఎలా తయారు చేస్తారో అక్కడ చూశాను నేను. మట్టిని తీసుకొచ్చి పిసికి ఏంటండి పొడి మట్టిని తీసుకొచ్చి నీళ్లు పోసి వాటిని పిసికి ఏంటండి ఎన్ని విధాలుగా చేస్తే ఈ స్థితిలోకి వస్తుంది అది. ప్రైజ్ ది లార్డ్. అలాగే మనము కూడా ఒక వ్యక్తిని సంపూర్ణ పరిశుద్ధులుగా చేస్తేనే వారు ప్రభు దగ్గర ఒక పాత్రగా నిలబడగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మొదటిగా నేను చెప్పాను, పరిశుద్ధులను సంపూర్ణులుగా చేయుటకే మనము పోరాడాలి. రెండోది, పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ విషయంలో మనము పోరాడాలి. మూడోది, మంచి పోరాడాలి, పరుగును మనము తుదముట్టించాలి. పరుగును తుదముట్టించే వంటి వ్యక్తులుగా ఉండాలి. మధ్యలోనే ముగించుకోకూడదు. అవ్వాదంలాగా దేవుని సంఘములో పరిశుద్ధమైన తోటలో ఉన్న అవ్వాదాము సంపూర్ణంగా సాగారంటే సాగలేదు, మధ్యలోనే ముగించుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటి తెలుసా? నేత్రాశ. అవ్వకు ఉన్నదేంటి? నేత్రాశ. శరీర సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన ఆశల వలన తమ జీవితాన్ని పాడు చేసుకొని దేవుని తోటలో నుండి వాళ్ళు ఏమైపోయారంట? బయటికి వెళ్ళిపోయారు. దేవుడు సంతాపమునందెను, వారిని సృష్టించినందుకు దేవుడు బాధపడ్డాడు అని బైబిల్లో రాయబడి ఉంది. మరి ఈరోజు నిన్ను సృష్టించినందుకు దేవుని బాధ పెడుతున్నావా? దుఃఖపెట్టే వ్యక్తిగా ఉన్నావా? ఆయన సంతోషపెట్టే వ్యక్తిగా ఉన్నావా? సంపూర్ణంగా సాగాలని అనుకుంటున్నావా? ఏ స్థితిలోనూ ఉంటున్నావో ఒక్కసారి చెప్పబడినటువంటి మాటలు విన్న నీవు నీ మనస్సును, నీ బ్రతుకును మార్చుకొని ప్రభు సన్నిధిలో నిలబడాలని ఒక సేవకునిగా నిండు మనస్సుతో నేను కోరుకుంటున్నాను. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.
మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు గొప్ప దేవుడు, చాలిన దేవుడు. ఇంతవరకు మీ దయా సంకల్పమును బట్టి కృప కలిగిన ప్రభువా, మాతోనూ మా అందరితోనూ మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నీ సన్నిధిలో, సంఘములో, ప్రార్థనలో మేము పోరాడే వ్యక్తులుగా ఉండేటట్లు మీ గొప్ప కార్యాన్ని దయచేయండి. ఏ విధంగా మేము పోరాడాలో వాక్యము చేత మీరు మాకు నేర్పించారు ప్రభువా, మీకు స్తోత్రం. ఈ మాటలను మా హృదయాలలో తలపోసుకొని వాక్యానుసారంగా నడిపించబడి ఆ గొప్ప ధన్యతను మాకు దయచేయండి. కృప కలిగిన యేసయ్యా, ఎందరికో లేని గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించారు. కూడిచిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ప్రార్థన పరులుగాను, ఆత్మపూర్ణులుగాను, పరిశుద్ధులుగాను, సంపూర్ణులుగా మార్చబడినట్లు మీ బలమైన కార్యాలు జరిగించమని వేడుకొనొచ్చు. ఎంతోమంది వాక్యాన్ని వింటున్నారు, వస్తున్నారు. వారి జీవితంలో మార్పు లేదు, నెమ్మది లేదు, నిలకడలేని జీవితాలు ఎంతోమంది ఉన్నారయ్యా. వారిని జ్ఞాపకం చేసుకోండి. వాక్యము చేత మీరు దర్శించండి, ధైర్యపరచండి, స్థిరపరచండి. నీ రాకడకు, నీ రాజ్యానికి ఎత్తబడే బిడ్డలుగా ఉండేటట్లు నీ గొప్ప కార్యములు చేయమని ప్రార్థిస్తూ కూడిచిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వాక్యమును బోధించిన దైవ సేవకులుగా మమ్మల్ని మీరు బలపరిచి, నీ రాకడకు, మీ రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరిచి, నీ నామానికి మహిమ తెచ్చుకునే భాగ్యం మా అందరికీ కలుగు చేసి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభైన యేసు క్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం కూడిచిన ప్రతి బిడ్డలకును, సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం వరకు స్థాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.